మా తండ్రి గారైన జోసెఫ్ శాస్త్రి గారు సర్పపు కాటు నుండి బ్రతికించబడిన తర్వాత గ్రామ పెద్దల యొక్క పలకరింపుతో మా తాతయ్య మరలా మా నాన్నగారిని ఇంట్లో చేర్చుకున్నారు. ఇలా కాదని వివాహం చేస్తే యేసు ప్రభుని విడిచిపెడతాడని మా అమ్మ మార్తా గ్రేస్ గారిని మాట్లాడి వివాహం చేయడం జరిగింది. అప్పటికి మా అమ్మ కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేదు. వివాహమై వచ్చిన తర్వాత మా నాన్నగారి జీవితంలో జరిగిన ఈ అద్భుతాలు, క్యాన్సర్ గడ్డ నుండి విడుదల, సర్పపు కాటు నుండి విడుదల కలిగించిన విషయాన్ని మా అమ్మతో షేర్ చేసుకున్నప్పుడు ఆమె కూడా యేసుక్రీస్తుని అంగీకరించి ఇద్దరు కలిసి ప్రభువుని సేవించటం ప్రారంభించారు. మీ గృహాల్లో కూడా దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యాలను పంచుకోగలిగితే మీ కుటుంబంలో కూడా కొందరిని ప్రభు కొరకు సంపాదించుకోగలరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.